హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్ బాక్స్ ఛానల్. ఫ్రెండ్స్, అందరు హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మన అనాలిసిస్, మన లెవెల్స్ ఏ విధంగా పనిచేసాయో చూద్దాం. ఎవరైతే షార్ట్ వీడియో చూడలేదో వెళ్ళి ఆ షార్ట్ వీడియో చూసొచ్చి ఈ లెవెల్స్ చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మన లెవెల్స్ ఏ విధంగా ప్రతిరోజు వర్కౌట్ అవుతున్నాయో, ఏ విధంగా మన లెవెల్ని మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుందో ఈరోజు చూద్దాం. ప్రతిరోజు చూద్దాం. సో మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, ఫిన్ నిఫ్టీ ఏ విధంగా ఇచ్చింది, నిఫ్టీ 50 ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చిందో చూద్దాం. ఫ్రెండ్స్, సో నేనైతే నిఫ్టీ బ్యాంక్ చూస్తున్నాను, చూడండి. సో ఈరోజు క్యాండిల్ వచ్చేసి 9:15 క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయిందో చూపిస్తాను మీకు. సో ఈరోజు 9:15 క్యాండిల్ చూడండి ఫ్రెండ్స్. ఓపెనింగ్ ఇలా ఉంది. 9:15 క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడుంది? మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గర ఉంది. ఎందుకంటే మార్కెట్ పెండింగ్లో ఉన్నప్పుడు ఆ పెండింగ్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ చేస్తుంది. అంటే రెసిస్టెంట్ లెవెల్ని నిన్న నిఫ్టీ బ్యాంక్ వదిలేసింది, బ్యాంక్ నిఫ్టీ వదిలేసింది. సో ఆ పెండింగ్ లెవెల్ని కంప్లీట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ప్యాటర్న్ ఫామ్ చేసింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే. సో ఏమేం ప్యాటర్న్స్ ఫామ్ చేసిందో మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇదైతే రన్నింగ్ మార్కెట్ ఫ్రెండ్స్, చూడండి. కింద 48,120 అయితే నడుస్తుంది, సపోర్ట్ దగ్గర సస్టెండ్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మన ట్రేడ్ అయితే ఈరోజు పైన పిఈ అనమాట. ఎందుకంటే రెసిస్టెంట్ దగ్గర సో సస్టెండ్ చేసి ప్యాటర్న్ ఫామ్ చేసుకొని కిందికి వచ్చింది. ఎక్కడి వరకు రావాలి? టార్గెట్ ఎక్కడి వరకు అంటే సపోర్ట్ వరకు. ఏ విధంగా ఆ లాజిక్ ఏంటో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్లో 9:15 క్యాండిల్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి సో పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. రెసిస్టెంట్ దగ్గర రీటెస్ట్ చేసింది. ఇక్కడ ఒక ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. ఏం ప్యాటర్న్ ఫామ్ చేసిందో చూద్దాం ఇప్పుడు మనం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎం ప్యాటర్న్ అయితే ఇక్కడ ఫామ్ చేసింది ఫ్రెండ్స్. ఎం ప్యాటర్న్ ఫామ్ చేసి నెక్ లైన్ బ్రేక్ చేసింది. సో ఎం ప్యాటర్న్ ఫామ్ చేసి నెక్ లైన్ బ్రేక్ చేసింది కాబట్టి ఈ ట్రేడ్ని మనము పిఈ వైపు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ ఇది ఎం ప్యాటర్న్ చూసారు కదా. ఎం ప్యాటర్న్ ఒక క్లారిఫికేషన్. ఇంకొకటి మనకు ఇంకో క్లారిఫికేషన్ వచ్చేసి ఏంటంటే, నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంకో క్లారిఫికేషన్ ఏంటంటే, మనకి ఇక్కడ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ కూడా ఫామ్ చేసింది ఫ్రెండ్స్ రీటెస్ట్లో. సో చూడండి, పైన స్టాప్ లాస్, కింద టార్గెట్ ఎంత పెద్దది అచీవ్ అయిందో చూడండి. ఇప్పుడు ఇక్కడ రెండు కన్ఫర్మేషన్స్ మనకైతే ఉన్నాయి. సో ఈ రెండు కన్ఫర్మేషన్స్తో మనం అయితే ట్రేడ్ తీసుకున్నట్టయితే ఎంత అద్భుతంగా మనకు రేషియోస్ వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్. ఎలా రేషియోస్ వచ్చాయో చూద్దాం ఇప్పుడు మనం. షార్ట్ పొజిషన్ తీసుకున్నట్టయితే ఈ ప్యాటర్న్ కన్ఫర్మేషన్, ఈ ప్యాటర్న్ కన్ఫర్మేషన్. మన ట్రేడ్ ఇక్కడ దాకా వెయిట్ చేసి ఇక్కడి నుంచి మనం తీసుకున్నాం. మనకి చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా మన లెవెల్స్ అయితే వర్కౌట్ అవుతున్నాయో. సో స్టాప్ లాస్ అనేది నథింగ్ ఫ్రెండ్స్. మన టార్గెట్ అనేది చూడండి, ఎంత 160 పాయింట్లు ఈజీగా క్యాచ్ చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే సపోర్ట్ వరకు మనం టార్గెట్ తీసుకుంటాం కాబట్టి. సో ఈ విధంగానైతే నిఫ్టీ బ్యాంక్ ఈరోజు పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. మీరందరూ కూడా ఈ ట్రేడ్లు తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఒక బ్రదర్ అయితే అడిగాడు ఫ్రెండ్స్, థ్యాంక్ యూ బ్రదర్, మీరు బిగినర్ ట్రేడర్స్ ఎలా ట్రేడ్ చేయాలి అని. దాని గురించిన ఒక వీడియో నేను తీస్తాను మీకు టుమారో కానీ. ఖచ్చితంగా నేను టుమారో లేకపోతే ఎల్లుండైనా నేను మీకు ఖచ్చితంగా వీడియో పెడతాను. చూడండి, బిగినర్ ట్రేడర్స్ ఎలా షేర్ మార్కెట్లో ట్రేడ్స్ తీసుకోవాలి అనేది. ఎందుకంటే బిగినర్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఒక 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, నేను చెప్తాను క్లియర్గా. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇండికేటర్ల వైపు, లేకపోతే స్ట్రాటజీస్ వైపు, లేకపోతే ఇంకేవేవో చెప్తుంటారు, ట్రయాంగిల్, స్ట్రాటలు, ఏదేదో పిచ్చి పిచ్చి అన్నీ మాట్లాడుతుంటారు ఫ్రెండ్స్. వాటిని ఏవి పట్టించుకోకుండా మీరు సింపుల్గా సపోర్ట్ రెసిస్టెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఫ్రెండ్స్. మీరు మంచి ట్రేడర్ అవ్వాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఛానల్ బిగినర్ ట్రేడర్ని, ప్రో ట్రేడర్ని ఎలా చేయాలి అనేది నేర్పిస్తుంది. సో ఈ బిగినర్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతమైన ఇది అవకాశము. మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయించండి, నేను వీడియో రిలీజ్ చేస్తాను చూడండి. బిగినర్ ట్రేడర్స్ ఎప్పుడు సపోర్ట్ రెసిస్టెంట్లను ఫాలో అవ్వండి. ఆ సపోర్ట్ రెసిస్టెంట్లే మీకు టార్గెట్స్ ఇస్తాయి, సింపుల్ టార్గెట్స్ ఇస్తాయి. నేను ఒక 15 డేస్ లోపల మిమ్మల్ని ఒక మంచి ట్రేడర్గా నేను రెడీ చేస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ ద్వారా. సో మీరైతే బిగినర్ ట్రేడర్స్ మర్చిపోకుండా ఈ ఛానల్ని అయితే విజిట్ చేస్తూ ఉండండి, మీకు అద్భుతమైన వీడియోస్ వస్తాయి. చూద్దాము. నెక్స్ట్ అనాలిసిస్ వచ్చేసి మనది ఫిన్ నిఫ్టీ ఫ్రెండ్స్. ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాము. 9:15 క్యాండిల్ చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ దగ్గరకు వచ్చింది, సపోర్ట్ దగ్గర క్యాండిల్ ఫామ్ చేసింది.
ఇక్కడ ఎలా ట్రాప్ అవుతారు అనేది సింపుల్గా నేను చెప్తాను ఫ్రెండ్స్. ఎలా ట్రాప్ అయ్యి మార్కెట్ ఎలా ట్రాప్, ఇక్కడ కూడా ఎం ప్యాటర్న్ ఫామ్ చేసింది మార్కెట్, మీకు చూపిస్తాను. ఎందుకంటే ఎం ప్యాటర్న్ అనుకోగానే అందరి దృష్టి వేరేలాగా ఉంటుంది. నేనైతే మీకు చూపిస్తాను ఎం ప్యాటర్న్ ఎన్ని రకాలుగా ఉంటుందో. సో ఇక్కడ కూడా చూడండి, ఇది క్లియర్గా డ్రా చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా ఎం ప్యాటర్నే అంటారు, దీన్ని కూడా ఎం ప్యాటర్నే అంటారు. సో ఎం ప్యాటర్న్ ఎక్కడ రావాలి, రెసిస్టెంట్ దగ్గర, కానీ ఇక్కడ సపోర్ట్ దగ్గర ఎం ప్యాటర్న్ వచ్చింది. సో సపోర్ట్ దగ్గర ఎం ప్యాటర్న్ వచ్చినప్పుడు ఇన్వాలిడ్ అనేవి చాలా వస్తాయి. అంటే ఇక్కడ మీకు బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి కదండి, హ్యామర్ టైప్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, మీరు ఎందుకు అలా చెప్పారని మీరు చెప్పొచ్చు. కానీ హ్యామర్ టైప్ ఫామ్ అవుతుందంటే రిటైల్ ట్రేడర్లను ట్రాప్ చేయడానికే కదా ఫ్రెండ్స్. రిటైల్ ట్రేడర్లను ట్రాప్ చేసి పైకి వెళ్తుంది కదా. ప్యాటర్న్ ఎప్పుడైనా ఇన్వాల్యూడ్ అయినప్పుడు మంచి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. చూడండి, మనకు ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ దగ్గర ఫాలింగ్ చూడండి ఏ విధంగా వచ్చిందో. సో ఇక్కడ పైనుంచి ట్రెండ్ లైన్ కూడా వస్తుంది. ఇది అబ్జర్వ్ చేయాలి, ఇది అబ్జర్వ్ చేసి మీరు ట్రేడ్ తీసుకోవాలా. ఇప్పుడు వస్తుంది కరెక్టే, బుల్లిష్ క్యాండిల్ అక్కడ ఫామ్ అయినాయి కరెక్టే, కానీ ఎంతవరకు మనం టార్గెట్ తీసుకోవచ్చు, దీని వరకు హై వరకు తీసుకోవాలి. హై వరకు తీసుకునే ముందు మనకి ఏ లైన్ వస్తుంది, మనకు అక్కడ ఇంకొక ట్రెండ్ లైన్ మనకి ఏం చెప్తుంది అనేవి 2-3 కన్ఫర్మేషన్లు తీసుకున్న తర్వాతనే ట్రేడ్ మనం అనేది ప్లేస్ చేయాలి ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా మన ట్రేడ్ అనేది సక్సెస్ అయింది. ఇప్పుడు చూడండి, అది సపోర్ట్ కింద, సపోర్ట్ దగ్గర నుంచే పైకి వస్తుంది. ఈ విధంగా మన లెవెల్స్ అయితే పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకొక సీక్రెట్ ఏంటంటే, పడే మార్కెట్ ఎప్పుడు సపోర్ట్ రెసిస్టెంట్లను రెస్పెక్ట్ చేయదన్నమాట. అంటే సపోర్ట్ రెసిస్టెంట్లను రెస్పెక్ట్ ఎప్పుడు చేస్తుంది అంటే, అక్కడికి వచ్చి మార్కెట్ సస్టైన్ చేసినప్పుడు మాత్రమే రెస్పెక్ట్ చేస్తుంది. సో సస్టైన్ చేస్తుందా చేస్తలేదా మీరు చూడండి, ఎంత అద్భుతంగా మన అనాలిసిస్ అయితే పనిచేస్తుంది. అదేవిధంగా నిఫ్టీకి వెళ్దాం. నిఫ్టీ కూడా చూడండి, మన లెవెల్స్ ఏ విధంగా ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయో మీరే నిదర్శనం ఫ్రెండ్స్. చూడండి, మనం పైన పెట్టుకున్నాం, నిఫ్టీ గ్యాప్ అప్లో అయితే ఓపెన్ అయింది, ప్యాటర్న్ కంప్లీట్ చేసింది, గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి మళ్ళా ఇక్కడికి వచ్చింది. నిఫ్టీలో కూడా మనము అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ మనకు ప్యాటర్న్ ఒకటి డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసింది, ఎక్కడ ఫామ్ చేసింది, రెసిస్టెంట్ దగ్గర ఫామ్ చేసింది. మీకు క్లియర్గా నేను ఆ స్ట్రక్చర్ కూడా చూపిస్తాను. ఎక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ నీకు కనపడుతుంది అంటే, ఒక ట్రేడర్కి ఉండవలసిన లక్షణం ఏంటంటే ఏ ప్యాటర్న్స్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి అనేది చూసుకోవాలి. ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసింది. సో ఈ నెక్లైన్ అయితే బ్రేక్ అవ్వలేదు ఫ్రెండ్స్. చూడండి, మీరు క్లియర్గా చూడండి, ఈ నెక్లైన్ అయితే బ్రేక్ అవ్వలేదు. బ్రేక్ అవ్వనప్పుడు మనం ట్రేడ్ ఎలా తీసుకుంటాం, ఎప్పుడు చూసినా మనము ట్రేడు అనేది ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకోవడానికి చూడాలి. అక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ ఉంది, ఇక్కడ ఎం ప్యాటర్న్ కూడా నాకు కనపడుతుంది చూడండి. ఇక్కడ నుంచి చూస్తే మనము ఎం ప్యాటర్న్ ఫామ్ చేసింది ఇది కూడా. సో ఎక్కడి వరకు మన టార్గెట్ అంటే ఫ్రెండ్స్, మన టార్గెట్ ఎప్పుడు మన సపోర్ట్ దగ్గరికి ఎక్కువకి వెళ్ళొద్దు. ఎందుకు అంటే అవి నేను ఇప్పుడే మీకు చిన్న ఉదాహరణ ఇచ్చాను. ఎప్పుడైనా మార్కెట్ పడుతూ ఉన్నప్పుడు ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తుంది అంటే, అక్కడికి వచ్చి సస్టైన్ చేసినప్పుడు. సో పడుతున్న మార్కెట్ని క్యాచ్ చేయడం ఏంటంటే, మన లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా క్యాండిల్ మూమెంట్ ఇచ్చింది అనుకోండి, సో ఆ ట్రేడ్లో ఉండిపోతే మంచిది, లేకపోతే ఇంకా మంచిది. సో ఎలా మనం తీసుకోవాలి టార్గెట్లు అనేవి కూడా నేను ఒక వీడియో తీస్తాను. ఎందుకంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ ఒకటి ఉంటుంది, అది కూడా చూసుకోవచ్చు. కానీ మనం ఆప్షన్ ట్రేడర్స్కి మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రీమియమ్స్ కూడా డౌన్ అవుతుంటాయి ఫ్రెండ్స్. అది గమనించుకొని మనం ట్రేడ్లు చేయాలి. సో అది మనం ట్రేడ్ చేయగలిగితే, అలా ట్రేడ్ చేయగలిగితే మనం సక్సెస్ఫుల్లో ఉంటాం. ప్రతిరోజు మన ట్రేడ్స్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి చెప్పనా ఫ్రెండ్స్, ఎక్కువ అంటే ఎక్కువ ప్రాక్టీసే, ఇంకేమీ లేదు, ప్రాక్టీసే. మీరు నాకంటే బాగా కొడతారు, మీకు నాకంటే బాగా నాలెడ్జ్ ఉంది, నేను చెప్పగలుగుతున్నాను అంటే మీరు కూడా చెప్పగలుగుతారు ఫ్రెండ్స్, మీరు కూడా చేయగలుగుతారు ఫ్రెండ్స్. మీకు ప్రతిసారి నేను చెప్తున్నాను, ఎక్కడైనా సరే మనం ప్యాటర్న్స్ ఎతకాల, ఎక్కడైనా సరే మనము ప్యాటర్న్స్ ఎతికి ఆ ప్యాటర్న్స్ ఇన్వాల్యూడ్ అవుతుందా లేకపోతే వ్యాలిడ్ అవుతుందా అని చూసుకోవాలి. ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్, సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. సో ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది, రీటెస్ట్ చేసింది. సో మంచి మనకు పర్ఫార్మెన్స్ అని, అలా ప్యాటర్న్స్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా 100% అవి ఫామ్ అవ్వవు ఫ్రెండ్స్. అవి ఫామ్ అయ్యే విధానాన్ని మనము పసిగట్టాలి అంతే. మనం పసిగడితేనే మనం ట్రేడ్ చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. మనం ఐడెంటిఫై చేయలేనప్పుడు మనం ట్రేడర్స్ ఎలా అవుతాం, కామ్ కదా. సో ఫ్రెండ్స్, ఇది మన అనాలిసిస్ ఈరోజు. సో బిగినర్ ట్రేడర్స్, మీరు టెన్షన్ పడకండి. మీ బ్రదరు, మీ సొంత బ్రదరు ఇక్కడ ఉన్నాడు. మీరు ప్రో ట్రేడర్లు ఎలా అవుతారో నేను చూపిస్తాను. సింపుల్ అనాలిసిస్తోని, సింపుల్ సబ్జెక్ట్తోని మనం ట్రేడింగ్ చేద్దాం. మనము
ప్రాఫిట్స్ కొడదాం. ఎందుకంటే టాలెంట్ ఎవడి సొత్తు కాదు. సో మీరు అది కూడా గమనించాలా. మీరు టాలెంట్ మీ సొత్తు. కంప్లీట్గా కష్టపడ్డప్పుడు టాలెంట్ మీ సొత్తే. మీ నాలెడ్జ్ని ఎవడో ఆపలేడు. ఎందుకంటే మార్కెట్ అనేది సుప్రీం. దీంట్లో మనం ఎంత నేర్చుకుంటే అంత సంపాదించగలుగుతాం. సో డబ్బులు సంపాదించడానికి వస్తే మంచిదే, కానీ డబ్బులు సంపాదించే ముందు ఏం చేస్తున్నాము, నేర్చుకొని సంపాదిస్తున్నామా లేదా జూదం ఆడుతున్నామా అనేది ఇంపార్టెంట్. ఒక జూదగాడికి ఏం కావాలి ఫ్రెండ్స్ చెప్పండి? అదృష్టం కావాలి. మనకు అదృష్టం అవసరం లేదు, మనం కష్టపడతాం. మన లెవెల్స్ దగ్గర మనం కష్టపడతాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇన్ని రోజుల నుంచి వీడియో రిలీజ్ చేస్తూనే ఉన్నాను, లెవెల్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాను, కానీ ఒక్కరోజు కూడా మన అనాలిసిస్ అనేది ఫెయిల్ అవ్వలేదు. సో ఇంత అక్యురసీ ఉంది మన అనాలిసిస్లో. సో ఈ విధంగా మనం ట్రేడ్లు చేయడానికి ఏంటంటే ఎన్నో నైట్లు కష్టపడ్డాను ఫ్రెండ్స్. మీరు కూడా కష్టపడండి, మీరు కూడా అద్భుతంగా లెవెల్స్ డ్రా చేస్తారు, మీరు అద్భుతంగా ట్రేడ్ చేయగలుగుతారు. నేను నమ్ముతున్నాను. నా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటున్నాను, మంచి ట్రేడర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో లెంత్ అవుతుంది, పర్లేదు, నో ప్రాబ్లం. సో ఈరోజు చూడండి, మనం రన్నింగ్ మార్కెట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్రతిదీ కూడా. మన లెవెల్స్ ఏమన్నా డిఫరెంట్గా ఉన్నాయా మీరే చెప్పాలా. సో ఇంత మంచి టార్గెట్స్ వస్తున్నాయి, అందుకే నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు నేను ముందుకు వెళ్ళడానికి. సో ఈరోజు షార్ట్ వీడియో చాలామంది తక్కువ చూశారు, చాలా బాధ అనిపించింది. కానీ వెళ్ళి చూడండి, పర్లేదు. మీరు నాకు సపోర్ట్ చేస్తారు, మీరే నా బలం, మీరే నా ఆయుధం. ఎందుకంటే నేను ఈ విధంగా సబ్జెక్ట్ చెప్పడానికి మీ హస్తం లేకపోతే నేను చెప్పలేను. సో ఈరోజు నుంచి చూడండి, ఈరోజు మన లాజిక్ అయితే నేర్చుకున్నాం కదా, ఈ లాజిక్తోనే ట్రేడ్ చేసాం ఈరోజు. సో ఈ లాజిక్ వెనక ఇంకేముందో, డీప్ సబ్జెక్ట్ నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ డీప్ సబ్జెక్ట్ అనేది ఫ్రీగానే ఇవ్వబడుతుంది, ఎవరికి డబ్బులకైతే ఏం లేదు. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, జాయిన్ అవ్వాలనుకుంటే వెళ్ళి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అందులో పీడిఎఫ్స్ ఫ్రీ, షేర్ మార్కెట్కి సంబంధించిన పీడిఎఫ్స్ ఫ్రీ. అందరికీ నేను చెప్తే సబ్జెక్ట్ ఎక్కుతుంది అని నేను చెప్పను, కాకపోతే నేను చెప్తే మ్యాక్సిమం ఎక్కుతుందని మాత్రం చెప్తాను. సో నేనైతే సెబీ రిజిస్టర్ అయితే కాదు. సో మీరు ట్రేడ్ తీసుకోవాలన్నా, మీరు ట్రేడ్ చేయాలన్నా, మీ పర్సనల్ ఎవరైతే అడ్వైజర్లు ఉన్నారో వాళ్ళని అడిగి చేయండి, లేకపోతే మీ ఓన్ అనాలిసిస్తో చేయండి. ఈ ఛానల్ వచ్చేసి ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.